డెన్బ్రూక్ అనే ఒక విలేజ్ లో జార్జ్ అనే షెపర్డ్ ఒక గొర్రెల మందని పెంచుతుంటాడు. తనకంటూ ఒక కుటుంబం లేక ఒంటరిగా జీవిస్తున్న జార్జ్ ఆ గొర్రెలని చాలా ప్రేమగా చూసుకుంటూ వాటి స్వభావాన్ని బట్టి ఒక్కొక్క గొర్రెకి పేరు పెట్టి ప్రతిరోజు పడుకునే ముందు ఆ గొర్రెలకి డిటెక్టివ్ నావెల్స్ ని చదివి వినిపిస్తూ ఉంటాడు. ఆ గొర్రెలు కూడా జార్జ్ ని ఎంతగానో ప్రేమిస్తూ ఉంటాయి అండ్ వాటిలో అవి మాట్లాడుకుంటూ కూడా ఉంటాయి. ఆ గొర్రెలన్నిటిలో లిల్లీ అనే ఒక గొర్రె జార్జ్ చెప్పే డిటెక్టివ్ నావెల్స్ లో కిల్లర్ ఎవరనేది ముందుగానే గెస్ చేసి మిగతా గొర్రెలకు చెప్పడంతో లిల్లీని మిగతా గొర్రెలన్నీ అందరికంటే తెలివైనదిగా పరిగణిస్తాయి. అంతా సవ్యంగానే సాగుతున్న సమయంలో అనుమానాస్పద స్థితిలో జార్జ్ మరణిస్తాడు. ఇది ఖచ్చితంగా మర్డర్ అయి ఉంటుందని అభిప్రాయపడే లిల్లీ నావెల్స్ ని వినడం ద్వారా తను సంపాదించుకున్న నాలెడ్జ్ ని ఉపయోగించి ఆ కిల్లర్ ఎవరో కనిపెట్టాలనుకుంటది. మరి చివరికి లిల్లీ ఆ కిల్లర్ ని కనిపెట్టగలిగిందా? అసలు ఆ కిల్లర్ ఎవరు? జార్జ్ ని ఎందుకు చంపారు? ఫైనల్ గా జార్జ్ స్థానంలో ఆ గొర్రెలకి కాపర్గా మారిందెవరన్నది తెలియాలంటే ఈ మూవీని చూడాల్సిందే. బేసిక్ గా ఇది మర్డర్ ఇన్వెస్టిగేషన్ చుట్టూ తిరిగే కథ అయినప్పటికీ ఆ ఇన్వెస్టిగేషన్ ని చేసేది గొర్రెలు కావడం వల్ల ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ మొత్తాన్ని హ్యూమరస్ గా చూపించే ప్రయత్నం చేశారు. జనరల్ గా గొర్రెలకు తెలివితేటలు తక్కువగా ఉంటాయన్నది మనందరికీ తెలిసిందే అండ్ ఈ మూవీలో ఉన్న గొర్రెల్ని కూడా ఆ విధంగానే చూపించారు. అయితే లిల్లీ అనే గొర్రెని మాత్రం జార్జ్ ప్రత్యేకంగా చూడడం, స్వతహాగా తెలివితేటలు వచ్చేసాయి అన్నట్టుగా కాకుండా లిల్లీకి జార్జ్ చెప్పే కథల వల్లే ఆ మాత్రం తెలివితేటలైనా వచ్చాయని చెప్పడం ద్వారా ఎంతో కొంత ఆ క్యారెక్టర్ ట్రైట్ కి లాజికల్ రీజనింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక ఈ మూవీలో హ్యూమర్ తో పాటు ఎమోషన్స్ కి కూడా స్కోప్ ఉంటుంది అండ్ ఆ ఎమోషనల్ ఆర్క్ కోసం వింటర్ ల్యాంప్ అనే కాన్సెప్ట్ ని ఈ మూవీలో యూజ్ చేసుకున్నారు. సాధారణంగా స్ప్రింగ్ సీజన్ లో జన్మించకుండా వింటర్ సీజన్ లో జన్మించే గొర్రెలని మందలో ఉన్న మిగతా గొర్రెలు దూరం పెడుతుంటాయి. అందువల్ల సరైన ఆదరణ, ఆహారం దొరక్క ఇబ్బంది పడే ఆ గొర్రె పిల్లల్ని సంరక్షించే బాధ్యతని షెపర్డే తీసుకుంటాడన్నది ఈ వింటర్ ల్యాంప్ యొక్క కాన్సెప్ట్. మొదట్లో ఆ కాన్సెప్ట్ గురించి చూస్తున్నప్పుడు ఈ మూవీలో స్టోరీలానే అది కూడా ఫిక్షనల్ కాన్సెప్ట్ ఏమో అనుకున్నా. బట్ మూవీ అయిపోయాక ఇది నిజమా కాదా అని డౌట్ వచ్చి గూగుల్ చేసి చూస్తే నిజంగానే వింటర్ ల్యాంప్ అనే ఒక కాన్సెప్ట్ ఉందని తెలిసింది. సో హ్యూమర్ ప్లస్ ఎమోషన్స్ తో, బ్యూటిఫుల్ విజువల్స్ అండ్ మ్యూజిక్ తో చిన్నపిల్లలు సైతం ఇష్టంగా చూడగలిగే ఒక క్లీన్ ఇన్వెస్టిగేషన్ డ్రామాని చూడాలి అనుకుంటే ఈ మూవీని తప్పకుండా చూడండి. మూవీని చూశాక మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ మూవీ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు ఆడియో కూడా అవైలబుల్ గా ఉంది. సో ఇంతటితో ఈ వీడియో సమాప్తం. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. టాటా బాయ్.